సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహం. పాపో పుణ్యం రెండింటికి నీదే పూజీ. గన్ను తెరిచి అడుగు కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు. అదృశ్య దృష్టిగా సకల సృష్టిని ను గమనిస్తున్నది లెక్కగట్టి. ఎంత బతుకు నీదెంత బతుకువో గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా. ఏ మారిక నిన్ను కబళిస్తుంది రమాయదారి పంజా. కోరికొని తెచ్చుకో మాకు కర్మ, దాన్ని విడిపించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. మీ ఆశల అరివిల్లులు కావాలని, మీ కలలు కాంతిపుంజములు కావాలని, మీ ఊహలకు కొత్త ఊపిరి పోయాలని, మీ జీవితాన్ని నూతనోత్సాహం రావాలని కోరుకుంటూ ఈ శీర్షికలో వెళ్దాం. సమస్యల మధ్యలో ఉంటూ మనసుని తేలిగ్గా ఉంచుకోవటం ఎలా అనే ఈ శీర్షికలో రెండవ భాగం వింటున్న ప్రేక్షకులందరికీ మరోసారి స్వాగతం సుస్వాగతం. ఈ శీర్షికలో మరికొన్ని అంశాలతో మానవ జీవితం సంబంధించిన అనేక విషయాలను మనం చర్చించుకుందాం రండి. వింటూనే ఉండండి, ఆనందిస్తూ ఉండండి. జీవిత సమస్యల పరిష్కారం తేలిగ్గా ఉండటం ఎలా. రాజయోగం కలిగిన ఆత్మిక సోదరుడైన పరమేశ్ అన్నయ్య గారు రాజయోగ అనుభవాలతో మనలో ఉన్న బలహీనతలను తొలగించటానికి, బుద్ధి బలాన్ని పెంపొందించటానికి మనందరి ముందు రాబోతున్నారు. రాజఋషి గౌరవనీయులైన అన్నయ్య గారు ఎంతో పుణ్యభూమి అయిన ఆబూ పర్వతంలో ఋషి మునులు తపస్సు చేసిన అరావళి పర్వత శిఖరంలో వెలిసిన దైవభూమి అయిన మధవనం జ్ఞాన సరోవరంలో సేవలందిస్తున్న పరమేశం అన్నయ్య గారితో మనం అడిగి తెలుసుకుందాం. అన్నయ్య గారు, మరొక ప్రశ్న. ఇప్పుడు అన్ని వైపులా దుఃఖం పెరిగిపోతుంది. చాలామంది యొక్క సిద్ధాంతం ఏమనుకుంటారంటే, అంటే ఆధ్యాత్మిక భక్తి పరులు కానివ్వండి, ఆధ్యాత్మిక ఆలోచన కలిగిన వారు కానివ్వండి, వారికి ఆ సమస్యలకు రీజన్ ఏమిటో తెలియని కారణంగా ఇది భగవంతుడి యొక్క మాయ, భగవంతుడి యొక్క లీల, ఇవన్నీ కూడా భగవంతుడే చేస్తున్నాడని, మానవుల్ని ఒక ఆటబొమ్మగా చేసుకుని ఆడుకుంటూ ఉన్నాడని, ఈ సుఖ దుఃఖాలన్నీ భగవంతుడే ఇస్తున్నాడని అంటూ ఉంటారు. మరి నిజానికి ఇవన్నీ భగవంతుడే రచిస్తున్నాడా?
లేక వారి వారి కర్మ సిద్ధాంతం అనుసారంగా ఇవన్నీ వస్తున్నాయా? దీనికి స్పష్టీకరణ మీ మాటల్లో తెలియజేయండి. అన్ని వైపుల నుంచి దుఃఖం పెరిగిపోతుందంటే మానవుడు ఆలోచించే ఆలోచన యొక్క కర్మ ఫలం ఇది. సమూహంగా చేసేటటువంటి కర్మ ఫలమే సామూహిక రోగం అనండి, సామూహిక ప్రకృతికి ఆపదలనండి. ఈ రకమైనటువంటి దుఃఖం యొక్క ప్రవాహము, దుఃఖం యొక్క ప్రభావం వర్తమాన సమయం మానవులపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చేసేటటువంటి ప్రతి కర్మ అనుభవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం చెప్తుందన్నమాట. మానవుడు భలే ఎన్ని జన్మలు తీసుకున్నా కర్మ మాత్రం అతన్ని వదలదనమాట. సో తప్పకుండా ఈరోజు దుఃఖం పెరిగిపోతుందంటే దాని ముఖ్య వేర్లు, దుఃఖానికి ముఖ్య వేర్లు 5 వికారాలు: కామ, క్రోధ, లోభ, మోహ. కామ, క్రోధ, లోభ, మోహానికి వశమై చేసే కర్మలని, వికర్మలని భగవంతుడు వివరిస్తాడు. భగవంతుడు కర్మల యొక్క గుహ్యగతిని మాత్రమే వివరిస్తారే తప్ప భగవంతుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. దుఃఖానికి మూల కారణం మన కర్మలే మనకి ఆధారం. మన కర్మలే మనకి దుఃఖాన్ని ఇస్తాయి. చెడు కర్మలు చేస్తే దుఃఖాన్ని ఇస్తాయి, శ్రేష్ఠ కర్మలు చేస్తే సుఖాన్ని ఇస్తాయి. పోయిన జన్మలో, పునర్జన్మలో, పూర్వ జన్మలో చేసే కర్మలు కూడా వర్తమానం. ఎగ్జాంపుల్, ఉదాహరణకి అకస్మాత్తుగా మృత్యువునండి, అకస్మాత్తుగా రోగాలు రావచ్చాయి అనుకోండి, అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయిందనుకోండి, అనేక రకరకాలుగా జీవితంలో అన్ని అకస్మాత్తుగా ఏదైతే జరుగుతాయో అవన్నీ కూడా కర్మల లెక్కాచారం. అందుకనే కర్మల లెక్కాచార అనుసారంగానే మనం జన్మ తీసుకుంటాం. కర్మల అనుసారంగానే మనం సుఖ దుఃఖాలను అనుభవిస్తామన్నమాట. ఏదైతే ఈ ప్రపంచంలో ఏదైతే నడుస్తుందో దుఃఖము బాగా పెరిగిపోయిందని, ఈ దుఃఖంలో భగవంతుడు ఎన్నటికీ దుఃఖం ఇవ్వరు. మానవులు చేసే కర్మ, ఉదాహరణకి ఒక జంతువుని మనం ఒక కషాయి వారికి అమ్మామనుకోండి, కషాయి వాడు ఏం చేశాడు, దాన్ని కోసి దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి దాన్ని కోసి మాంసముగా తయారు చేసి వేరే వాళ్ళకి పెట్టారు అనుకోండి. వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి తమ ఇంట్లో వండుకున్నారనుకోండి, వండిన వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు తిన్నారనుకోండి. ఎవరెవరైతే ముందు దానికి అమ్మిన తర్వాత దాని ప్రాసెస్లో ఎవరెవరైతే ఏ వ్యక్తులైతే వచ్చి దాన్ని అనుసరించారో, దాన్ని ఫాలో చేశారో, తిన్నారో, దాని ప్రభావంలో వచ్చారో వాళ్ళందరికీ కూడా భాగీదారులు, పాపకర్మలకి భాగీదారులు. ఇది కర్మ సిద్ధాంతం చెప్తుందన్నమాట. అయితే ఇందులోనే మనుషులు తమ యొక్క చెడు ఆలోచనల ద్వారా పాపకర్మలను అనుభవిస్తారు, మంచి ఆలోచనల ద్వారా సుఖాన్ని అనుభవిస్తారు. చెడు అంటేనే దుఃఖం. అందుకని దుఃఖానికి మూల కారణం కామక్రోధ లోభ మోహం అన్నమాట. అయితే ఎట్లా నేను ఒకటి ఉదాహరణ చెప్తాను అన్నమాట. ఒక పెద్ద సిటీ మధ్యలో ఒక వ్యక్తికి ఒక పెద్ద బంగ్లా ఉండేది. ఆ వ్యక్తికి 3 కుమారులు అన్నమాట. అయితే బంగ్లాని ఎవరికి అమ్మేది కాదు, మోహం బాగుండేది బంగ్లా ప్రతి. చాలామంది అన్నారనమాట, ఈ బంగ్లా పాత పడిపోయిందండి అమ్మేసేయండి అంటే అమ్మేవారు కాదు. అయితే అకస్మాత్తుగా ఒక రోజు ఏమైందంటే ఆ బంగ్లాకి అగ్ని అంటుకుంది. అగ్ని అంటే సరిగ్గా ఇక మోహం ఉంది కాబట్టి కొద్దిగా ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు పెద్ద అబ్బాయి వచ్చారనమాట. ఏమైంది నాన్నగారు అంటే బంగ్లా తగలపడిపోతుందని చెప్తూ ఏడుస్తున్నారనమాట. పెద్ద అబ్బాయి చెప్పాడు, భయపడకు, నేను దీనిని ఎప్పుడో అమ్మేశాను అన్నాడు అనమాట. అప్పుడు సంతోషించారు, అచ్చా అమ్మేశావా అని. సంతోషించి చిరునవ్వు నవ్వారు. మరి రెండో అబ్బాయి వచ్చి ఇంకా డబ్బులు ఇవ్వలేదు అన్నారు. మళ్ళీ బాధపడడం మొదలుపెట్టారు, మళ్ళీ ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు మళ్ళీ ఏడవడం మొదలుపెట్టగానే అంటే మనిషి యొక్క స్థితి చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. ఆ 3వ అబ్బాయి వస్తాడనమాట, భయపడకండి దాని డబ్బులు బ్యాంకులో ఉందంటాడనమాట. బ్యాంకులో వచ్చేసాయి అనేది మళ్ళీ నవ్వడం మొదలుపెట్టారు. అంటే దుఃఖానికి మూల కారణం ఏదో ఒకటి చూడండి, ఆధారంతో ఉంది. మోహము నాది అనేటువంటి దానికి అక్కడ ఆధారంతో దుఃఖపడ్డాడు అనమాట. స్థితితో దుఃఖపడ్డాడు, వినాశి వస్తుతో దాన్ని ఆధారం చేసుకుండు కదా అది దానికి. అందుకనే దుఃఖానికి మూల కారణం నాది, నేను. రెండోది ఇదైతే అహంకారం ఉందో ఇవన్నీ పని చేస్తుంటుంది అనమాట కర్మల పైన. అందుకని అంటారు కదా, నా భాగ్యంలో ఉంటే ఎక్కడైనా తిరిగి నా దగ్గరకు వస్తుంది, నా భాగ్యంలో లేకపోతే నేను ఎన్ని ప్రయత్నం చేస్తున్నా నా చేతికి రాదనమాట. అయితే దుఃఖానికి మూల కారణం మనిషి యొక్క ఆలోచన విధానం. ఉదాహరణకి మనం నెగిటివ్ ఆలోచిస్తాం అనుకోండి, నెగిటివ్ ప్రకృతికి వెళ్తుంది, వాతావరణానికి వెళ్తుంది. దాని యొక్క తరంగాలు వేరే వాళ్ళపైన ఎఫెక్ట్ కలిగిస్తాయి, వాళ్ళు స్వీకరిస్తున్నారు ఆ వైబ్రేషన్ని. ఇలా సూక్ష్మంగా జరిగే కర్మలు కూడా ఉంటాయి. అందుకని నెగిటివ్ ద్వారాలు కూడా చెడు కర్మల ద్వారా, నెగిటివ్ ద్వారా అనేక పాపకర్మలు అవుతాయి. అవి మనకు తెలియదు సూక్ష్మంగా.
మరి మనకు తెలియక చాలాసార్లు ఏమంటామంటే భగవంతుడు చేయిస్తారంటారు. భగవంతుడు కర్మల యొక్క గుహ్య గతి యొక్క జ్ఞానాన్ని వివరిస్తాడు. భగవంతుడు శ్రేష్ఠ కర్మలు చేసేటటువంటి శక్తిని ఇస్తాడు. అసలు ప్రతి ఒక్క వ్యక్తి ఈ ప్రపంచంలో స్వతంత్రం అన్నమాట కర్మలు చేయడానికి. కాకపోతే భగవంతుడి గురించి తెలియదు కదా, ఎప్పుడైనా జ్ఞాపకం చేయలే, ఎక్కడుంటారు ఏముంటారు తెలియక మనం ఇవన్నీ భగవంతుడి పైన చెప్తూ ఉంటారు, భగవంతుడే అన్ని చేస్తున్నారని. అతడికి ఎప్పుడైనా మనం తెలుసుకున్నామా? ఎప్పుడైనా ఒప్పుకున్నామా? అతని అడ్రస్ తెలుసా? భగవంతుడు ఏం చేస్తారని అతని కర్తవ్యం గురించి తెలుసా? ఏం తెలియనప్పుడు భగవంతుడి పైన చెప్పడం ఎలా సాధ్యం? ఉదాహరణకి మనం తప్పులు చేశామనుకోండి, వేరే వాళ్ళ పేరు చెప్పుకుంటే అది ఎంతవరకు సాధ్యం? చేసే చెడు కర్మలు, చేసే పాపకర్మలు అన్నీ మనం పేరు చెప్పేదేమో భగవంతుడికి. ఇది చాలా రాంగ్ అనమాట. ఎందుకంటే మనకి సరి అయిన జ్ఞానం లేక, అతని గురించి తెలియక, భగవంతుడు ఏం చేస్తారు, అతని కర్తవ్యం గురించి ఏమైనా తెలుసా? భగవంతుడు ఎక్కడ ఉంటారో అతని అడ్రస్ గురించి ఏమైనా తెలుసా? ఏమీ తెలియనప్పుడు ఇది చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? ఇది సాధ్యం కాదు కదా. సో చాలా తప్పనిసరి అనమాట. భగవంతుడు ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు ఒక స్పష్టీకరణ ఉన్నట్లయితే, అప్పుడు అతని యొక్క కర్తవ్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం ఈ కర్మల గుహ్యకతని, ఈ పాప కర్మల నుంచి, ఈ దుఃఖం యొక్క ప్రభావం నుంచి మనం ముక్తి కావచ్చు. చూడండి, చాలా ఎగ్జాంపుల్ అన్నమాట. భూకంప సమయంలో చూస్తున్నాం, ఇప్పుడు కరోనా టైంలో చూస్తున్నాం, మీరందరూ చూస్తున్నారు, మేమందరం చూస్తున్నాం. ఎక్కడెక్కడైతే పవిత్ర వైబ్రేషన్, ఎక్కడెక్కడైతే శ్రేష్ఠ వైబ్రేషన్ ఉంటుందో అక్కడక్కడ ప్రకృతి ఎవరికి ఎఫెక్ట్ కలిగేలే. రీజన్ చూసుకోండి. ఇప్పుడు కేదార్నాథ్లో మనకి వచ్చినప్పుడు శివునికి మందిరానికి ఏం కావాలి? గుజరాత్లో భరోజ్లో భూకంపం వచ్చింది, అక్కడ ఆధ్యాత్మిక సంస్థ ఉంది, అక్కడ దానికి ఏ ఎఫెక్ట్ రాలే. ఎందుకంటే పవిత్రత వైబ్రేషన్ ద్వారా, శ్రేష్ఠ ఆలోచనల ద్వారా ప్రకృతి ఎవరికి హాని కలిగించదు. మనం ప్రకృతికి విధ్వంసం చేశాం. సో ఈరోజు మనం ఏదైతే రీజన్ చూస్తున్నాం, ఉపద్రవాలు అనండి, 5 తత్వాల యొక్క ప్రకోపం అనండి, రకరకాల రోగాలు అనండి, కరోనా అనండి, ఇవన్నీ మనం చేసే సామూహిక యొక్క చెడు కర్మల యొక్క ప్రభావమే దాని ఎఫెక్ట్. అందుకనే కర్మ సిద్ధాంతం అన్నమాట. ఎవరు ఎలాంటి కర్మ చేస్తే వారు అనుభవించగా తప్పదు. ఇందులో భగవంతుడు ఇంటర్ఫేర్ చేయడు. ఎందుకంటే ప్రతి మానవాత్మ సుఖ దుఃఖాలకు స్వతంత్రం. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ప్రతి మనిషాత్మ స్వతంత్రం అన్నమాట. అధికారం ఉంటుందా కర్మ చేయడని. భగవంతుడు కేవలం మార్గదర్శకుడు మాత్రమే. శ్రేష్ఠ కర్మలు చేయడానికి భగవంతుడు శక్తినిస్తాడు. భగవంతునితో జ్ఞాపకం చేసినట్లయితే, సహజ రాజయోగాన్ని నేర్చుకున్నట్లయితే, అతని యొక్క అడ్రస్ని తెలుసుకొని అతనితో యోగం జోడించినట్లయితే మనలో ఉన్న పాప కర్మను దగ్ధం చేసేటటువంటి శక్తి భగవంతుడు ఇస్తారు. అందుకని భగవంతుడికి అన్నారు దుఃఖహర్త సుఖకర్త. భగవంతుడు ఎలాంటి వారంటే మన అందరికీ తల్లి తండ్రి వాళ్ళు. చూడండి, ఎవరైనా సరే ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు ఊరుకుంటారా? తల్లిదండ్రులే బాధపడమని అంటారా? అందుకని భగవంతుడికి త్వమేవ మాతచ్చ పిత అన్నారనమాట. నువ్వే తల్లివి, తండ్రివి, గురువు, దైవం, సర్వ సంబంధాలు. మరి అతడు తల్లిదండ్రులు అయినప్పుడు పిల్లలు బాధపడుతుంటే చూస్తూ ఉంటాడా? అందుకని భగవంతునికి దుఃఖహర్త సుఖకర్త అంటే అతడు దుఃఖపు యొక్క ప్రపంచంలో వచ్చి పరివర్తన చేస్తున్నారు. మరి పరివర్తన ఏ రకంగా చేస్తున్నారు అనేటువంటి సరి అయిన పరిజ్ఞానం అది తెలుసుకున్నప్పుడే మనలో ఆ పరిజ్ఞానం వస్తుందన్నమాట. భగవంతుడు మంచి కర్మలు చేసేటటువంటి శక్తిని ఇస్తారు. అందుకనే అతన్ని సర్వశక్తివంతుడు అన్నారు. పతిత పావన అన్నారనమాట. ఏదైతే పాప కర్మలు పెరిగిపోయాయో దాన్ని పరిసమాప్తం చేసి పావనంగా చేయడానికి భగవంతుడు మనకి శ్రేష్ఠ కర్మలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారు. సృష్టి ఆది మధ్యంతర యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. భగవంతుడు అన్ని చేయరు. భగవంతుడు చేసే ఒకటే పని అన్నమాట. పతిత సృష్టిని పావనంగా చేయడం, ఈ ప్రాసెస్ ప్యూరిఫై చేయడం. ఎప్పుడైతే అతన్ని తెలుసుకుంటామో, అతన్ని ఒప్పుకుంటామో, అతనితో సంబంధం జోడిస్తామో అప్పుడు ఈ అన్ని కర్మలు పరివర్తన అవుతాయి. మనది శ్రేష్ఠ కర్మలుగా అవుతాయి, పాపకర్మలు పోతాయి, దుఃఖాలు పోతాయి. ఇవి ఏమీ తెలియకుండా కర్మలేమో మనం చేస్తున్నాం, పరమాత్మ పైన అప్పచెప్పేస్తున్నాం, పరమాత్మ చేస్తున్నారు అతని లీలనని. మన బుద్ధి ఇప్పుడు వర్తమానం నెగిటివ్ వైబ్రేషన్తో ఉంది. పరమాత్మ అనేవారు ప్యూర్. అందుకని జ్ఞానశూరుడు అవతరించారు, అజ్ఞాన అంధకారాన్ని పరిసమాప్తం చేశారంటాం. మరి అతనితో ఎప్పుడైనా మనం కనెక్షన్ జోడించామా? అతనికి ఎప్పుడైనా సమయం ఇచ్చామా? అతని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఇవి ఏమీ లేకుండా మనం వట్టిగా భగవంతుడే చేస్తున్నారంటే అది సరి అయినది
కాదు అనమాట. సో తప్పనిసరి అతను ఎవరు, ఎక్కడుంటారు, అతని కర్తవ్యం ఏంది, ఇవి తెలుసుకోవాల్సినటువంటి తప్పని అవసరం ఉంది. రాజయోగ మెడిటేషన్ నేర్పిస్తున్నారు. రాజయోగ మెడిటేషన్ ద్వారా మనలో ఉన్న పాప కర్మలని దగ్ధమై శ్రేష్టంగా తయారవుతాం, మానవు నుంచి దేవతలుగా అవుతాం, మన జీవితాలు దుఃఖం నుంచి సుఖంగా అవుతుంది. ఓం శాంతి. మన జీవితం ప్రతిరోజు ఏదో ఒక నిరీక్షణలో మొదలవుతూ ఉంది. అలాగే ప్రతిరోజు ఏదో ఒక కొత్త అనుభవాన్ని పరిచయం చేసి వెళ్తుంది. నిరీక్షణ ప్రశ్న అయితే అనుభవమే సమాధానం. మన జీవిత యాత్రలో చాలామంది నిలకడలేని జీవితాన్ని జీవిస్తున్నారు. విద్యారంగంలో కానీ, యువరంగంలో కానీ, వృద్ధాప్యంలో బుద్ధి పరిపరి విధాలుగా భ్రమిస్తూ ఉంటుంది కదా. సో చాలామంది చదువుతున్నారు కానీ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నారు. కర్మలు చేస్తున్నారు కానీ వర్తమాన సమయంలో లేక గతించిన విషయాల్లో ఉంటున్నారు. వర్తమాన సమయంలో జీవితాన్ని ఆనందించలేకపోతున్నారు. భవిష్యత్తు కలలు కంటున్నారు. కాబట్టి అన్నయ్య గారు ప్రశ్న, మన బుద్ధి స్థిరంగా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ విషయాలపైన మాకు మీరు ఏమైనా వివరించండి అన్నయ్య గారు. బుద్ధిని స్థిరం చేయాలంటే ఏం చేయాలి? చాలాసార్లు మనం చదువుకుంటాము, ఆ టైంలో మనసు ఉంటుంది, బుద్ధి ఎక్కడెక్కడికో పరిభ్రమిస్తుంది. అయితే బుద్ధిని స్థిరం చేయడానికి 4 విషయాలు. నెంబర్ 1, వర్తమాన సమయంలో ఏదైతే అలవాటు ఉందో దానిని పరివర్తన చేసుకొని సదా సంతోషంగా అయ్యేటటువంటి అలవాటుని అలవర్చుకోవాలి. వర్తమాన సమయంలో సదా సంతోషంగా ఉండేటటువంటి అలవాటుని తయారు చేసుకోవాలి. ఎక్కువలో ఎక్కువ బుద్ధిని స్థిరం చేసుకోవడం కోసం రెండవది, ఎక్కువలో ఎక్కువ పాజిటివ్ ఆలోచనలు, సకారాత్మక ఆలోచనలు, శ్రేష్ఠ ఆలోచనలు, మంచి ఆలోచనలు, శక్తిశాలి ఆలోచనలు ఉండాలి. బుద్ధిలో ఎప్పుడు నడుస్తూ ఉండాలి. భూత భవిష్యత్తు యొక్క చింత చేయకూడదు. ఈ మంచి ఆలోచనలు, శ్రేష్టమైన ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్ చేయడం వల్ల భూత భవిష్యత్తు, మనిషి ఎక్కువ శాతం 80% భూతం లేదా భవిష్యత్తులో ఉంటారు. ఆ ఆలోచనల యొక్క అలవాటు తగ్గిపోతాయి ఎప్పుడు మనం పాజిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు. మూడవది, భగవంతుడు జీవితం ఇచ్చినటువంటి వరప్రసాదం. భగవంతుడు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి వరప్రసాదం కాబట్టి వర్తమానం జీవించడానికి ప్రయత్నం చేయాలి. వర్తమానంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడి యొక్క స్మృతి ఉన్నట్లయితే భవిష్యత్తు యొక్క చింతన ఉండదు. అంటే భగవత్ చింతన ఉన్నట్లయితే భవిష్యత్తు యొక్క చింతన కానీ ఉండదన్నమాట. సో ఈ 4 పాయింట్లు అక్కయ్య గారు. అయితే బుద్ధికి పరిభ్రమించడానికి అసలు బుద్ధి అంటే ఏంది? దాని ముందుగా బుద్ధి అంటే ఏంది? బుద్ధి అనేది ఒక నేత్రం, బుద్ధి అనేది ఒక కెమెరా లాంటిది. బుద్ధి అనేది ఒక విజువలైజేషన్ చేసేటటువంటి శక్తి. ఇది ప్రతి మనిషిలలో ఉంటుంది. విజువలైజేషన్ కానివ్వండి, చిత్రాలు చూడడం కానివ్వండి, అవి చూసేటటువంటి ఒక శక్తి అన్నమాట. విజువలైజేషన్ పవర్ అంటారు దానిని. దృశ్యాత్మక చిత్రాల ద్వారా వైబ్రేషన్ తీసుకునేదే బుద్ధి చూస్తుంటుంది. దీనినే ఒక రకంగా బుద్ధి అని అంటాం అన్నమాట. దానినే మనోనేత్రం అంటాం. అందుకనే అంటారు బుద్ధివంతుడు కంటే బుద్ధివంతుడు భగవంతుని. దివ్య బుద్ధి విధాత, బుద్ధి దాత, బుద్ధి నాయక ఎవరు? గణేష్. ఇవన్నీ మనం పేరు పెడుతూ ఉంటాం. అయితే బుద్ధి పరిభ్రమించడానికి కారణం ఏంది? ఇంకో చాలా చక్కటి క్వశ్చన్. బుద్ధి పరిభ్రమించడానికి కారణం ఏంటంటే ఆకర్షణ. బుద్ధి భ్రమించేది ముఖ్యమైన కారణం ఆకర్షణ. అయితే ఆకర్షణ ఏంటిదంటే అది వ్యక్తి కావచ్చు, భవనాలు కావచ్చు, వస్తు కావచ్చు, సుందరత్వం కావచ్చు. దీని ద్వారా బుద్ధి అటువైపు ఆకర్షిస్తుంది. అది మంచి కావచ్చు, నెగటివ్ కావచ్చు. దాని యొక్క చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు చిత్రాలను, దాని వైబ్రేషన్ ఏదైతే ఉందో బుద్ధి నేత్రములు వెళ్ళిపోతుంది. అది రికార్డ్ అవుతుంది. దానిని మనం సబ్కాన్షియస్ మైండ్ అంటాం. భలే మనం ఇక్కడ కూర్చున్నాం కానీ చిత్రాలన్నీ బయటికి కనిపిస్తూ ఉన్నాయి. దీనినే బుద్ధి పరిభ్రమించడం అంటాం. బుద్ధి నిలకగా ఉండకపోవడాన్ని అంటాం. అంటే ఆకర్షణ, అటాచ్మెంట్, ఒక దృశ్యాన్ని చూడడం, ఆ దృశ్యంలో ఉన్నటువంటి స్వాదాన్ని పొందడం. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. నెగిటివ్ అయితే బుద్ధి పతనం అవుతుంది, పాజిటివ్ అయితే బుద్ధి వికసిస్తుంది. ఈ రెండు మన చేతుల్లోనే ఉందన్నమాట.
ఉదాహరణకి సినిమా చూసాం అనుకో, ఇంట్రెస్ట్ బాగుంది, అవే తిరుగుతుంటాయి. పోస్టర్ చూసాం, లేదైనా ఎవరైనా కారు చూసాం, బంగ్లా చూసాం, వ్యక్తి సౌందర్యాన్ని చూసాం, సుందరత్వాన్ని. దీని ద్వారా ఈ వస్తువు ఏదైతే ఉందో భౌతికమైన దాన్ని బుద్ధి పరిభ్రమించేసి బుద్ధి యొక్క శక్తిని నశింపజేస్తుంది. దీనికి అతీతమైన దాన్ని చూసినట్లయితే బుద్ధి వికసిస్తుంది, బుద్ధిలో శక్తి వస్తుంది. అయితే ఏదైనా మంచి కావచ్చు, చెడు కావచ్చు, లాభం కావచ్చు, నష్టం కావచ్చు, వీటన్నిటి యొక్క వైబ్రేషన్ యొక్క ప్రభావం బుద్ధి మీద పడుతుంది. అందుకని కొంతమందికి అంటాం డల్ బుద్ధి అంటాం అనమాట. కొంతమందికి అంటాం చురుకుగా బుద్ధి పనిచేస్తుంది. డల్ ఎందుకంటే ఏదైనా ఘటన లైఫ్లో జీవితంలో జరిగిన ఘటనలు కావచ్చు, మన దుకాణిచ్చే కావచ్చు, వాటి గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో వాటి యొక్క వైబ్రేషన్ ఇప్పుడే వస్తుంది. ఉదాహరణకి మన ఇంట్లో ఏదో ఒక ప్రమాదకరమైన ఘటన జరిగిందనుకోండి, ఎవరైనా శరీరం వదిలేరనుకోండి, ఏదో ఒకటి జరిగింది, లేకపోతే మన ద్వారా మోసాలు జరిగిందనుకోండి, మనకు చాలా అపకారం చేశారనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఆ ఘటనను చూస్తే దాని యొక్క వైబ్రేషన్ వెంటనే బుద్ధి మీద ఎఫెక్ట్ వస్తుంది. దాని ద్వారా కూడా బుద్ధిలో ఉన్నటువంటి శక్తి నశింపజేసే అవకాశం ఉంది. సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఇది తప్పకుండా మన బుద్ధి మీద పడుతుంది. కాబట్టి బుద్ధి అటువైపు ఆకర్షిస్తుంది. దుఃఖం అయితే దుఃఖం వైపు ఆకర్షిస్తుంది. అందుకని నిలకడగా ఉండదు అనమాట, బుద్ధి స్థిరంగా ఉండదు. అయితే బుద్ధిని స్థిరం చేసుకోవడం కోసం ఉపాయం ఏంటిది, పరిష్కారం ఏంటిది అని మీరు ఇంకోటి అడిగారు. బుద్ధిని స్థిరంగా చేసుకోవడం కోసం ముఖ్యమైన పని మెడిటేషన్ చేయండి. ఎందుకంటే పరమాత్మని అందరు జ్ఞాపకం చేస్తారు. స్వచింతన చేయండి, సకారాత్మకు శ్రేష్టమైన ఆలోచన ద్వారా చింతన చేయండి. చింతన అంటే మనస్సు ద్వారా చింతన చేసి బుద్ధి అనే నేత్రం ద్వారా చిత్రం చూడాలి. ఒక మంచి చిత్రాన్ని చూడండి. ఏ చిత్రం అంటే ఫిల్మ్ కాదు, మనకు ఆధ్యాత్మిక శక్తి సంబంధించింది, పరమాత్మని సంబంధించింది, మంచి మంచి జీవిత చరిత్రను ఉద్ధరించేటటువంటి అలాంటి పుస్తకాలు చదవాలి ఉంటుంది. అప్పుడు మన బుద్ధి ఏదైతే పరిభ్రమిస్తుందో అది స్థిరంగా అయ్యే అవకాశం ఉంది. బుద్ధిని స్థిరం చేసుకోవడానికి దృఢ సంకల్ప శక్తి కావాలి. జీవితంలో దృఢ సంకల్పంతో పాటు లక్ష్యం కావాలి. లక్ష్యం మరియు దృఢ సంకల్పం ఉన్నట్లయితే బుద్ధి స్థిరంగా అవుతుంది. ఎప్పుడైతే మనకు లక్ష్యం ఎదురుగా ఉన్నట్లయితే బుద్ధి అటు ఇటు వెళ్ళదు. ఎందుకంటే లక్ష్యం మరియు సాధన అభ్యాసం జీవితంలో ఏ లక్ష్యాని కోసం అయితే పొందాలో దానికి ముఖ్యంగా లక్ష్యంతో పాటు దృఢ సంకల్పం నిండి ఉండాలి. అందులో లక్ష్యం ఉంది, దృఢ సంకల్పం లేదనుకోండి, మళ్ళీ బుద్ధి పరిభ్రమించే అవకాశం ఉంది. అందుకని లక్ష్యంతో పాటు దృఢ సంకల్పం ఉండి పురుషార్థం కోసం దేనికోసం అయితే మనం లక్ష్యాన్ని పొందాలనుకుంటున్నామో దాని మీద చాలా అభ్యాసం చేయాలి, ఏకాగ్రత శక్తి పెట్టాలి. అప్పుడే మనం బుద్ధిని స్థిరం చేయగలుగుతాం. బుద్ధి ఎప్పుడైతే స్థిరం అవుతుందో మనలో చురుకుదనం వస్తుంది, అలర్ట్నెస్ వస్తుంది, ఆనందం వస్తుంది. గతించిన విషయాలకు బాధపడే బదులు, జరగపోయిన విషయాలను బాధపడే బదులు వర్తమానం జీవించినప్పుడు మనలో అనేక శక్తుల అనుభూతి అవుతుంది. జీవితంలో సంతుష్టతగా అనుభవం అవుతుంది, ఆనంద అనుభూతి యొక్క అనుభవం అవుతుంది. ఇది రిజల్ట్ బుద్ధిని స్థిరం చేయడం వల్ల. బుద్ధి స్థిరం పైన బుద్ధి స్థిరత్వానికి నేను ఒకటి ప్రాక్టికల్ జరిగినటువంటి ఘటన గురించి చెప్తున్నాను. లండన్లో అయితే బ్రహ్మకుమారి పూర్వ అధ్యక్షురాలు గౌరవనీయులైన జానకి దాది గారు స్థిత ప్రజ్ఞ, ప్రపంచంలోనే నెంబర్ 1 మహిళ, బుద్ధిని స్థిరం చేసినటువంటి మహిళ. దీనిని శాస్త్రాలు ఉంది స్థిత ప్రజ్ఞ మహిళ. తమ యొక్క బుద్ధిని ఏకాగ్రత శక్తిని ఒకే లెవెల్లో, డాల్టా లెవెల్లో తీసుకెళ్లారు. ఎలాగైతే మనిషి నిద్రపోయినప్పుడు మేల్కొంటారు కదా, ఆ స్థితిలో దాది గారు ఎప్పుడు ఉంటారు. అయితే ఇది 1978 సంవత్సరంలో 78వ సంవత్సరంలో ఇది జరిగినటువంటి లండన్లో అనమాట. టెక్సస్ యూనివర్సిటీ వాళ్ళు దాదికి ప్రయోగం చేశారు. అందులో ఒక హాల్ తీసుకున్నారు. అక్కడ రాయల్ ఆల్బర్ట్ హాల్ అనమాట. యూరీ గెలరీ అనేటువంటి సైంటిస్ట్, శాస్త్రవేత్త. అయితే దాది గారు ఈ శాస్త్రవేత్త ఇద్దరు ఈ యొక్క హాల్లో ఉన్నారనమాట. రాయల్ ఆల్బర్ట్ హాల్ అని లండన్లో. అయితే యూరీ గెలరీ ఏం చేశారంటే తన యొక్క మనో సంకల్పంతో 5,000 మంది సభ, ఆ 5,000 మంది సభలో స్పూన్ను బెండ్ చేశాడు. స్పూన్ ఏం చేశాడంటే బెండ్ చేశారు. విత్తనాన్ని, ఒక బీజాన్ని, చెట్టు యొక్క బీజాన్ని చేయి మీద పెట్టి మొక్కగా తయారు చేశాడు. ఎదురుగా తన మనో సంకల్పంతో స్పూన్ని బెండ్ చేసేసరికి వండర్ అయిపోయారు. 5,000 మంది సైంటిస్టులు ఉన్నారు అందరూ. సో తన మనో సంకల్పంతో స్పూన్ని బెండ్ చేయడం కానీ వంగదీయడం కానీ అట్లా జరిగింది.
దాదీకి చెప్పారు, దాదీ నేను ఇలా చేశాను, మరి మీరు చీఫ్ కదా బ్రహ్మకుమారికి, మీరు చేసి చూపించండి అంటే దాదీ అన్నారు, భగవంతుడు మాకు ఇలాంటి పని ఇవ్వలేదు, అయితే ఒక 5 నిమిషాల కోసం మీరందరూ స్ట్రైట్గా కూర్చోండి అని దాదీ మెడిటేషన్ చేయించారు. దాదీ యొక్క స్థితి అంటే ఆత్మ కాన్షియస్నెస్, సోల్ కాన్షియస్నెస్లో వెళ్ళి ఆ 5,000 మందికి 5 నిమిషాల వరకు సోల్ కాన్షియస్ తప్ప బాడీ కాన్షియస్ రాలేదు. అంత డిటాచ్ అయిపోయారు, ఆత్మ భ్రాంతిలో వెళ్ళిపోయారు, ఆత్మ అనుభూతిలో వెళ్ళిపోయారు. జ్ఞానం తెలియని వాళ్ళు సైంటిస్టులు అందరూ 5 నిమిషాల వరకు అనమాట. అప్పుడు దాది గారు 5 నిమిషాల తర్వాత ఎప్పుడైతే ఓం శాంతి అని శబ్దం ఉచ్చరించారో అందరు కాన్షియస్నెస్లో వచ్చారు, అందరు ఆశ్చర్యచకితులయ్యారనమాట. ఆయన కేవలం వస్తువులను బెండ్ చేశారు, కానీ యూరి గెలరీ అనేటువంటి సైంటిస్టు, కానీ జానకి దాది గారు తన మనో సంకల్పంతో, మనో బుద్ధితోటి, మనో నేత్రంతో అందరి యొక్క బుద్ధిని స్థిరం చేశారు. 5,000 మంది యొక్క మనోస్థితిని స్థిరం చేసినటువంటి మహిళ. అందరి ఆశ్చర్యచకితులైన తర్వాత దాది గారికి ఒక మిషన్ పెట్టారు. దాది గారి ప్రయోగశాలలో తీసుకెళ్ళి, అది యూనివర్సిటీ అన్నమాట, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ హెల్త్ సైన్స్ సెంటర్. ఆ సెంటర్లో దాది గారికి ఒక మిషన్ పెట్టి దానిపైన ప్రయోగం చేశారు. దాది యొక్క మనోస్థితి వైబ్రేషన్ ఎలా ఉంటుందని. సంయుక్త రాష్ట్ర దేశాలలో ఆ మిషన్ పేరు చెప్పారనమాట, EEG ఎలక్ట్రో ఎన్సోప్లాగ్రామ్ అనేటువంటి మిషన్ ద్వారా దాది యొక్క మైండ్ని చెక్ చేసేసరికి ఆ గ్రాఫిక్స్, కంప్యూటర్ యొక్క గ్రాఫిక్స్లో ఎలా ఉందంటే ఒకే లెవెల్లో అన్నమాట. అతిగా లేదు, ఇటు నష్టంగా లేదనమాట, ఇటు లోపం లేదు, ఒకే బ్యాలెన్స్ రే. అప్పుడు ఆ సైంటిస్టులు అందరూ ఆశ్చర్యచకితులు అయిపోయారనమాట. అప్పుడు దాదికి ఈ టైటిల్ ఇవ్వడం జరిగింది. సంయుక్త రాష్ట్ర దేశాలు అందరూ కలిసి ద మోస్ట్ స్టేబుల్ మైండ్ ఉమెన్ అని దాదికి, ఈ యొక్క పరిశోధకులంతా దాదికి బిరుదు ఇవ్వడం జరిగింది. సో బుద్ధి ద్వారా మనము ఏదైనా సాధించవచ్చు. బుద్ధి స్థిరంగా ఉన్నట్లయితే మన జీవితం సదా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది అక్కయ్య గారు. సో సదా బుద్ధిని స్థిరం చేయాలంటే మంచి పుస్తకాలు చదవాలి, మెడిటేషన్ చేయాలి, శ్రేష్ఠ చింతన చేసినట్లయితే బుద్ధి స్థిరంగా ఉంటుంది. లేనట్లయితే అది పరిభ్రమిస్తూనే ఉంటుంది. We may have come from many different countries and cultures. Within our hearts, I think we hold the same vision of a better world, of greater security, peace, justice, understanding and respect for all people. Once we have seen in the eye of our mind that such a world can and should exist. Once we have seen in the eye of our mind, make it happen. Make it happen. What is in our heart that builds a lovely home.